హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలోని డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో ఎవరైతే డ్వాక్రా మహిళలు అభయహస్తం పథకం కింద ప్రతి నెల పొదుపు మొత్తాన్ని కడుతూ ప్రీమియం చేసుకొని ఉంటారో, ఇప్పటికీ కడుతూ ఉన్నారు. అటువంటి మహిళల కోసం మళ్ళా తిరిగి కూటమి ప్రభుత్వము అభయహస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. అయితే ఈ యొక్క పథకం కింద డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు తిరిగి మళ్ళా ఈ యొక్క డబ్బులు అనేటువంటి దాన్ని చెల్లించబోతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో ముఖ్యంగా ఇక్కడ ఏ డ్వాక్రా మహిళలకు ఈ అభయహస్తం పథకం కింద డబ్బులను విడుదల చేయబోతున్నారు, ఒక్కొక్కరికి ఎంత మొత్తంలో విడుదల చేస్తారు, అలాగే అభయహస్తం పథకం అంటే ఏంటి, దీనివల్ల డ్వాక్రా సంఘాల మహిళలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఇలాగా అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా కూడా మన ఛానల్ నుంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, కూటమి ప్రభుత్వము డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళల కోసం ప్రత్యేకించి మరలా అభయహస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. సో ఈ యొక్క అభయహస్తం పథకం కింద ఎవరైతే డ్వాక్రా సంఘాల మహిళలు ప్రతి నెల కూడా పొదుపు మొత్తంలో కట్టుకొని ఎవరైతే దాచుకొని ఉంటారో, సో దాన్ని మొత్తం కూడా ప్రీమియం కింద మరలా ఈ డ్వాక్రా సంఘాల మహిళలకు పెద్ద మొత్తంలో విడుదల చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. సో దీని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అభయహస్తం పథకం అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభయహస్తం పథకం ప్రత్యేకంగా డ్వాక్రా మహిళల కోసం రూపొందించబడింది అనమాట. దీన్ని కో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? ఇందులో మహిళలు కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని కలిపి వారి భవిష్యత్తులో ఆర్థిక భరోసాను కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, సో మహిళలు పొదుపు కింద కొంచెం దాచుకుంటారు. సో అంతే మొత్తాన్ని మళ్ళా కూడా ప్రభుత్వం కొంచెం అడిషనల్గా యాడ్ చేసి ఎంత మొత్తాన్ని దాచుకొని ఉంటారో, సో ఓవరాల్గా ఎంతైతే వస్తుందో దాన్ని పెద్ద మొత్తంలో డ్వాక్రా సంఘాల మహిళలకైతే రిలీజ్ చేస్తారనమాట. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, డ్వాక్రా సంఘాల మహిళలు తమ 60 ఏళ్ల వయసు తరువాత ఎవరైనా ఆధారపడకుండా సొంతంగా గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలని నెలవారీ పెన్షన్ కూడా అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం అన్నమాట. ఓకేనా? ఈ యొక్క అభయహస్తం పథకం కింద మహిళలకు ఈ యొక్క పెన్షన్ రూపంలో కూడా డబ్బులు అనేది అయితే అందజేస్తారు. అదే చెప్తున్నారు, నెలవారీ పెన్షన్ కింద 60 ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా పెన్షన్ అనేది అయితే అందిస్తుంది. ఓకేనా? ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పెన్షన్ సంస్కరణల ప్రకారము ఈ పథకం కింద కూడా డబ్బులు అనేది అయితే అందజేస్తారనమాట. మరొక వైపు జీవిత బీమా పథకంలో సభ్యులుగా ఉన్నటువంటి మహిళలకు బీమా సౌకర్యం కూడా ఉంటుందన్నమాట దీనివలన. అలాగే పిల్లల విద్యా ప్రయోజనాలు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ అభయహస్తంలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్న మహిళల పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వం స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తుంది. అలాగే సహాయ నిధి, సభ్యురాలు మరణించిన సందర్భంలో అంత్యక్రియల ఖర్చుల కోసం తక్షణ సహాయం కూడా అందించబడుతుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క అభయహస్తం పథకం కింద. సో ఎవరైతే ప్రతి నెల పొదుపు డబ్బులు కట్టుకుంటూ దాచుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. సో ఇది గతంలో మనకు ఈ పథకం కింద రోజుకు వచ్చేసి ₹1 అనగా నెలకు ₹30, ఏడాదికి ₹365 చొప్పున చెల్లించేటువంటి వాళ్ళు అనమాట. ఎవరు? డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలు. ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని మహిళల పేరు మీద ఆటోమేటిక్ వాళ్ళే జమ చేసేటువంటి వాళ్ళు. అప్పుడు ఏడాదికి ఎంత వస్తాయి? 365, 365 మొత్తంగా మనకు ఈ డబ్బులు అనేది జమ చేసేటువంటి వాళ్ళు అనమాట ఏడాదికి. ఓకేనా? సో ఇలాగా జమ చేసినటువంటి ప్రీమియం మొత్తాన్ని ఒక పెద్ద మొత్తంగా వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం ఈ అభయహస్తం పథకం కింద డబ్బులు అనేది అయితే జమ చేయడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క మహిళకు వస్తే ఒక ₹10,000 కావచ్చు, అలాగే లేదా ₹20,000 వడ్డీతో కూడా కలిపి మీకు జమ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అదే మనకి ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో అయితే ప్రస్తుతం మనకు ఈ యొక్క
అభయహస్తం పథకానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసి మరలా తిరిగి దీన్ని అమల్లోకి అయితే తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. సో గతంలో వచ్చేసి మనకు ఓవరాల్గా 739 రూపాయలు ఏడాదికి వాళ్ళ పేరు మీద జమ చేసేటువంటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు కట్టుకున్నటువంటి నెలవారీ 300 సంవత్సరం వారి 365 ప్లస్ దానికి 365 ప్రభుత్వం యాడ్ చేస్తుంది. టోటల్గా 730 రూపాయలు అనేది ఏడాదికి వాళ్ళ పేరు మీద జమ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రభుత్వము దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చిందని చెప్పాను కదా. గతంలో ఈ ₹1 విరాళం పద్ధతి అమల్లో ఉండేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చి డ్వాక్రా మహిళలతో సంబంధం లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి వృద్ధురాలికి అభయహస్తం లబ్ధిదారులతో కలిపి నేరుగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందించేందుకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క ప్రీమియం మొత్తాన్ని కూడా డ్వాక్రా సంఘాల మహిళల బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డీబీటీ విధానంలో జమ చేస్తారనమాట. అది 10,000 రూపాయలైనా రావచ్చు, లేదనుకుంటే 20,000 ఈ మధ్యలో ఎంతైనా రావచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి మళ్ళా మనకు కుటుంబ ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తుంది. సో దీని కింద ప్రస్తుతం సుమారుగా 2,190 కోట్ల రూపాయలు ఏదైతే విడుదల చేస్తుందని అంచనా అయితే వేస్తూ ఉన్నారు. దాదాపుగా 22 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఈ ప్రయోజనం అనేది అయితే వర్తిస్తుందన్నమాట. ఓకేనా. సో అదే చెప్తూ ఉన్నారు. మహిళలు పొదుపు చేసినటువంటి 1,194 కోట్లు తోడుగా ప్రభుత్వం వాటా కూడా ఉన్న మరొక 1,000 కోట్లను కలిపి లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే ఈ అభయహస్తం పథకం కింద విడుదల చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలందరికీ. సో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ను చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది డైరెక్ట్గా మీకు తెలియకుండానే గవర్నమెంటే డీబీటీ విధానంలో మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిలీజ్ చేస్తుంది. ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుందో, ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటుందో, పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడిపోతాయి అన్నమాట. సో మీరు కనుక బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్లో పెట్టుకోకుండా, ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా, ఆధార్ లింక్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ చేసుకోండి. సో జనరల్గా ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ లింక్లోనే ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకం నుండి డబ్బులు పొందాలన్నా సరే మీ బ్యాంక్ అకౌంట్స్కి ఇవి లింక్లో ఉండాలి. కాబట్టి ఆల్రెడీ చాలామందికి లింక్లోనే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇలాగా ఈ ప్రీమియం మొత్తాన్ని కూడా బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. దాదాపుగా 22 లక్షల మంది అర్హులైతే ఉన్నారనమాట ఏపీలో. ఈ పథకం కింద మనకు ఎంత మొత్తం అందజేస్తున్నారంటే వాళ్ళు కట్టుకున్నటువంటి మొత్తం గవర్నమెంట్ కలిపి రెండు కూడా 2,194 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇక్కడికి క్లియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.